సౌల అంత బలహీనుడేం కాదు, బాగా బలవంతుడు. సౌలు కుమారుడు ఉన్నతను చిన్నోడేం కాదు, మహాశక్తిమంతుడు. గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు వాళ్ళందరూ. మరి సైన్యంలో ఉన్నవాళ్ళు వాళ్ళు బలవంతులే. మరి ఎందుకు వాళ్ళు ముందుకెళ్ళట్లేదు? మరి ఎందుకు వాళ్ళు ముందుకెళ్ళి పోరాటం చేసి గొలియతని చంపాలన్న ఆలోచన లేదు, కనీసం పోరాడాలన్న ఆలోచనలో కూడా లేరు. మొత్తం సలబడుకుతున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది అని అంటే, ఒకడు రావాలి, వాడే యుద్ధం చేయాలి, విజయం సాధించాలి. వాడు అందరికీ తెలియాలి, వాడు అందరికీ తెలియాలి. తెలిస్తే తను కదా అసలు మనకు దేశానికి నాయకుడు ఉండాల్సింది అని మొత్తం దేశం గుర్తించాలి. అలా గుర్తించాలంటే ఇలాంటి పెద్ద సీన్ క్రియేట్ చేయాలి. అంటే ఒక విషయం చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఒక్కసారి ఒకరిని కోరుకుంటే ప్రపంచం మొత్తం కలిసి ఆడికి అనుకూలించేస్తుంది. ఖచ్చితంగా నేనైతే బలంగా నమ్ముతున్నాను విషయాన్ని. దేవుడు మనల్ని నియమించుకోవాలి, మనల్ని వాడుకోవాలి అని అనుకుంటే కనుక ప్రపంచం మొత్తం ఏకం చేసి మన కళ్ళ ముందెట్టి తన పని జరిగించుకుంటాడు. ఖచ్చితంగా ఇది నేను బలంగా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు దావీదుని కోరుకున్నాను అని ఒక మాట చెప్పేసి విడిచిపెట్టలా. ఆ దావీదుని దేశం మొత్తం తెలిసేలా చేయాలనుకున్నాడు. దేశాల మధ్యలో వివాదం కలిగింది. ఆ తర్వాత గొలియతు ఒకళ్ళు నిలబడ్డాడు, ఒక్కడ రావాలంటున్నాడు. ఆ ఒక్కడు దావీదు.